వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్, ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఈ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఈ డీటెయిల్స్ చూద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ అన్నీ కూడా ఎర్నింగ్ విజిబిలిటీ ప్రకారం హై ఎర్నింగ్ విజిబిలిటీ ఉండి రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఫర్దర్గా ప్రైస్ టు ఎర్నింగ్ ఎక్స్పాండ్ అవ్వగల స్టాక్స్లో ఈ మ్యూచువల్ ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేయగలదు. కంప్లీట్లీ లో డెట్ కంపెనీస్ ఎట్ ద సేమ్ టైమ్ హై రిటర్న్ రేషియోస్ ఇవ్వగల స్టాక్స్లో అయితే ఇది ఇవ్వగలదు. అండ్ పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్లో కన్జ్యూమర్ డిస్క్రిషనరీ స్టాక్స్లో 5.92% ఇన్వెస్ట్ చేస్తే కన్జ్యూమర్ స్టేపుల్ 0.84%, రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీస్లో 0.76% ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఫర్దర్గా ఎక్కువగా టీవీఎస్ మోటార్స్, ఫినిక్స్ మిల్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ లాంటి స్టాక్స్లో ఈ మ్యూచువల్ ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఫర్దర్గా జనరల్గా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈ ఫండ్ది 17.1% ఉంది. వెరాజ్ బెంచ్ మార్క్ ఏదైతే ఉందో నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్ అనేది బెంచ్ మార్క్ రిటర్న్స్ 12.7% ఉన్నాయి. అండ్ డెట్ టు ఈక్విటీ తీసుకుంటే కనుక 49.8 అనేది డెట్ టు ఈక్విటీ ఉంది ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ది. వేరాజ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్ డెట్ టు ఈక్విటీ 77.3గా ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 2022 ఎర్నింగ్స్ రేషియో అనేది 31.2 ఉంది. అండ్ మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్ బెంచ్ మార్క్ది 31.6 ఉంది. సో బెటా ఆల్మోస్ట్ నియర్ టు 1. సో ఆల్మోస్ట్ వోల్టాలిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. అండ్ టాప్ 10 కంపెనీస్ చూస్తే కనుక ఫినిక్స్ మిల్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, టీవీఎస్ మోటార్, అబౌట్ ఇండియా, టిమ్కెన్, చోళమండలం, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డిక్సన్ టెక్నాలజీస్ అండ్ యూనో మిండా ఇట్లాంటి కంపెనీస్లో అయితే ఇది ఇన్వెస్ట్ చేయగలదు. సో ఇవి టాప్ 10 పోర్ట్ఫోలియో స్టాక్స్ ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఈ ఫండ్లో మీరు 1 lakh లంసమ్ చేశారనుకోండి, 1 lakh అనేది 5 lakh అయింది లాస్ట్ మీన్స్ 2014లో ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి. అండ్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇట్ బికేమ్ 1,42,000. ఒకవేళ ఎఫ్డి చేస్తే 1,95,000. అండ్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అయితే కనుక 5,30,000. బట్ ఈ ఫండ్ మీకు ఇచ్చిన రిటర్న్ 6,03,197. అంటే ఆల్మోస్ట్ రిటర్న్సే 5,300 రూపీస్, 500% అబ్సల్యూట్ ఈ ఫండ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో 5 year రిటర్న్స్లో నెంబర్ 2 ప్లేస్లో ఉంది. అండ్ వాల్యూ రీసెర్చ్ ప్రకారం 5 star రేటింగ్లో ఉంది. అండ్ ప్రస్తుతానికి ఎన్ఏవి అయితే 60 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ టిల్ డేట్ నుంచి ఫండ్ 2014 లాంచ్ అయితే అప్పటి నుంచి కూడా 19.42% రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఎన్ఏవి చూస్తున్నారు కదా హౌ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్గా స్టాక్ మూవ్ అవుతూ వస్తుంది. 2020 నుంచి రీసెంట్ 3-4 ఇయర్స్లో ఎన్ఏవి ఎలా గ్రో అయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 1 year, 2 year, 3 year, 5 year, 10 year బేసిస్ మీద ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో చూడొచ్చు. 5 year యాన్యువలైజ్డ్ రిటర్న్ 27%, 3 year 25%, 2 year 10%, లాస్ట్ 1 year నుంచి కొద్దిగా పికప్ అయింది. 25.63% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అయితే ఈ ఫండ్ ఇవ్వగలిగింది. సో మీరు ఓన్లీ 10,000 ఇన్వెస్ట్ చేశారు 2014లో అనుకోండి. 10,000 అనేది 60,000 రిటర్న్స్ ఇచ్చింది. ఇట్ ఈస్ ఈక్వాలెంట్ టు 500% రిటర్న్స్ 5 year బేసిస్ మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక. సో ఈ ఫండ్ అనేది 231% అబ్సల్యూట్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 3 year బేసిస్ మీద 100%, 2 year బేస్ మీద 20% అండ్ 1 year బేస్ మీద 25.63% రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. లెటస్ లుక్ ఇన్ టు ఎస్ఐపి రిటర్న్స్. 10 years నుంచి మీరు ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళారు 1,000 అనుకోండి. టోటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,20,000 అయితే లేటెస్ట్ వాల్యూ 3,56,183గా ఉంది. అండ్ విచ్ ఈజ్ ఈక్వాలెంట్ టు అబ్సల్యూట్గా 200%, యాన్యువలైజ్డ్గా 20% రిటర్న్స్ ఇచ్చింది. 5 year బేస్ మీద 30%, 3 year బేస్ మీద 20%, 2 year బేస్ మీద 22% అండ్ 1 year బేస్ మీద 34% రిటర్న్స్ ఇచ్చింది. సో 1 year బేస్ మీద, 2 year బేస్ మీద, 3, 5, 10 year బేసిస్ మీద ఎస్ఐపి చేసిన వాళ్ళకి యాన్యువలైజ్డ్గా ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. సో ఓవరాల్గా 20-30% మధ్యలో యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఉన్నాయి. సో ఫర్దర్గా లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 20-25 మధ్యలో రిటర్న్స్ అయితే ఇవ్వగలదు ఈ ఫండ్. అండ్ మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి జనరల్గా గ్రోత్ ఆపర్చునిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ ఫండ్ అసెట్ సైజ్ 9,100 crore ఉంది. ఎక్స్పెన్స్ రేషియో 0.42% ఉంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఇది, గ్రోత్ ఓరియంటెడ్ ఫండ్ ఇది. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 టోటల్ రిటర్న్ ఇండెక్స్ని ఇది బెంచ్ మార్క్గా తీసుకుంటుంది. ఒకవేళ ఈ ఫండ్లో మీరు ఎగ్జిట్ అవ్వాలి అంటే 90 days లోపు 0.5% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. 90 days తర్వాత ఎగ్జిట్ లోడ్ అయితే ఏమీ ఉండదు. సో కంప్లీట్గా మీరు షార్ట్ టర్మ్లో కాకుండా లాంగర్ టర్మ్లో ఇట్లాంటి ఫండ్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000 లంసమ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి
అండ్ ఎస్ఐపి చేయాలంటే ఈ ఫండ్‌లో 1000తో ఎస్ఐపి అయితే చేయొచ్చు. అండ్ ఫర్దర్‌గా ఈక్విటీ హోల్డింగే ఈ ఫండ్‌లో 97% ఉంది. నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసేది 71, లార్జ్ క్యాప్ స్టాక్స్ 8.1%, మిడ్ క్యాప్ ఇన్వెస్ట్‌మెంట్ 27.56% అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్‌మెంట్స్ 33.77%గా ఉంది. అండ్ ఇవి పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ అండ్ ఈ ఫండ్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అట్‌లీస్ట్ 20-25% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ రావాలనుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఫండ్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్. అండ్ ఈ ఫండ్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.